కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది మహిళలదే మొత్తం? మహిళలది ఏముంది నాన్న, రైతు బంధు పడతలేదు, వ్యాపారం నడుస్తలేదు, ప్రతి ఒక్క దానికి కొనబోతే కొరిమి అవుతుంది. మార్కెట్లకి అమ్ముకుంటే నెలకు 650 రూపాయలు కట్టమంటారు. ఏం చెల్లి తెచ్చి కట్టాలి? రోజు రోజు ఇలా అమ్ముకుంటేనే పైసలు, లేకుంటే ఎండిపోయినానికి పైసలు రావు. ఇక ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లాభం లేదు. కాంగ్రెస్ వస్తే మేము బాగుపడతాం అనుకున్నాం కానీ ఏం లాభం లేదు. అంతేనా? పింఛన్లు ఏమన్నా వస్తున్నాయా? 4000 అట్లా వస్తలేవు. అయ్యే పాత 2000 వస్తున్నాయి. అయ్యే టైంకి వస్తానా? ఇబ్బంది అవుతుంది? ఇంకా పింఛన్ వస్తుంది కానీ రైతు బంధుకి అయితే మస్తు ఇబ్బంది పెడుతుండు. రైతు బంధుకి రుణమాఫీ చేస్తానని ఐటీ కూడా మస్తు ఇబ్బంది పెడుతుండు. ఎట్లుంది మొత్తానికి రైతుల పరిస్థితి ఊళ్ళలో? మస్తు ఆగం ఉందన్న. ఉంది. ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు మరి? వచ్చి సంవత్సరంన్నర అయితే దగ్గరికి వస్తాను, సంవత్సరంన్నర ఇక 16-15 నెలలు అవుతుంది. ఎట్లా మరి ఇట్లా అయితే? ఎట్లా చేయాలి ఇప్పుడు? ఆయన ఇక కాంగ్రెస్ పోయింది వచ్చింది మొత్తం ఆగం చేస్తుంది. రేవంత్ రెడ్డి అది కేసీఆర్ ఉన్నప్పుడు 10 తింటాడో 10 తినబెట్టినా కానీ టైంకి వచ్చిన ఏదైనా టైం. ఫ్రీ బస్ మంచిగా లేదా మీకు? ఈ ఫ్రీ బస్ అలా ఫ్రీ బస్ పెట్టి అసలు అన్ని ఆగం చేస్తుంది. పెద్ద పెద్ద క్రీములే ఆగం చేస్తాడు. ఫ్రీ బస్ ఇదివరకు దాకా బతకలేదా బిడ్డ? అట్లా ఉంది ఆయన. తుల బంగారం లేదు, కళ్యాణ లక్ష్యం కూడా లేదు. కళ్యాణ లక్ష్యం కూడా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కళ్యాణ లక్ష్యం? వచ్చింది. పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ స్కూటీలు ఇస్తున్నారు పిల్లలకు. ఏం లేవు. మహిళలకు 2500 అన్నారు. అవి కూడా లేవు. అంతేనా? కనీసం ఈ బేరం అన్న సాగుతుందా? ఏం బేరం సాగుతుంది? మొత్తం అంగాళ్ళు ఏడబడతాడు, రోడ్ల మీద అమ్ముడు చేసుడు. సంవత్సరం మరి మీకు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏముంది చెయ్య, ఒక పిరి బస్సుకు చూసి మురుస్తురు. ఫామ్లు అప్లై చేస్తాను పోతారా? ఈ ఫామ్లు పెడతారు చేస్తున్నా కానీ ఏది రాలే కన్నా. మా కొడుకు పెళ్లి అయింది, రేషన్ కార్డు కూడా రాలే. మాకు ఇల్లే లేదు. ఇల్లు ఎన్నోసార్లు అప్లై చేసినాం, ఇల్లే రాలే మాకు. మొన్న కూడా పోయి పొట్ట దిగి వచ్చిన. వస్తుంది అంటారు కానీ రావట్లేదు. వస్తుంది. ఎట్లా మరి ఇట్లా అయితే? నాకు భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందనుకో, నేను అది కావులకి ఇస్తలేను. దున్నుకొని బతుకుదామంటే అలా నీళ్ళు లేవు, కరెంట్ సరిగా ఇయ్యాడు, రైతు బంధు లేదు, ఏం లేదు. మరి దున్నుకున్న వాళ్ళకైనా కష్టపడి దున్నుకున్న వాళ్ళకైనా రైతు బంధు వేయాలగా? ఏది లేదు. రైతు బంధు లేదు, కరెంట్ కూడా లేదు. కరెంట్ అప్పుడు 24 గంటలు వచ్చింది కేసీఆర్. అప్పుడు మంచిగా కొన్ని నీళ్ళు పోసినా 24 గంటలు ఇచ్చినప్పుడు మంచిగా పంట పండేది. ఇప్పుడు ఏది బిడ్డ? అప్పుడు 24 గంటలు వచ్చిన పంట పండేది. కొన్ని నీళ్ళతో అయినా సవరించుకున్నాగా. ఇప్పుడు ఏది? 24 గంటలు వస్తుందంటారు. ఏది? కరెంట్ కూడా రావట్లేదు. రైతులకు కావాల్సిందే కరెంటు, నీళ్లు, ఖర్చుల మందం, రైతు బంధు. ఇవన్నీ రాకపోతే ఇబ్బంది ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఇబ్బందులు పడుతారు. ఇబ్బందులు కేసీఆర్ గుర్తొస్తాడా? ఎందుకు గుర్తురాడు? రైతు బంధు చచ్చిపోయిన వాళ్ళకి కూడా పైసలు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు. ఏమనిపిస్తుంది? కేసీఆర్ రోడ్డు మీద ఏమనిపిస్తుంది? ఇక అన్ని వాడిపోయినట్టు అనిపిస్తుంది. ఏం లాభం లేదు. రాజ్యం మీద మొత్తం ఆగం ఆయన ఉంటే బాగుండు అనిపిస్తుందా?